ఎందుకు శుకమహర్షి ప్రవచనం చేయాలి, సూతుడు ఎందుకు ప్రవచనం చేయడు? వీళ్ళిద్దరి గురించి ఒక తమాషా అయిన మాట అంటుంటారు. అన్నప్పుడు ఇలాగే చూపిస్తారు, లోపల ఉన్నవాడిని చూపిస్తారు. నేను అని ఇలా అనరు, నేను అంటారు. వీళ్ళు స్నానం చేస్తున్నారు వివస్త్రలై, బట్టలు లేకుండా. చేసేటప్పటికి లింగభేదాన్ని గుర్తుపడతావు. ఎందుకు శుకమహర్షి ప్రవచనం చేయాలి, సూతుడు ఎందుకు ప్రవచనం చేయడు అంటే, మీరు ఒక్కటి బాగా పట్టుకోవాలి. శుక కొంచెం మార్చండి, కుశ దర్భ. దర్భ చేత్తో పట్టుకున్నారు అంటే అర్థం ఏమిటి? కర్మ చేస్తున్నారు అని గుర్తు. కర్మ ఎంతకాలం చేస్తారు? చిత్తశుద్ధి కలిగే వరకు చేస్తారు. ఒకానొక స్థితిలో ఇక దర్భ పట్టుకుని కర్మానుష్ఠానం భక్తితో చేసినా లోకానికి ఆదర్శం కోసం చేయడమే తప్ప అసలు ఇక చెయ్యవలసిన అవసరాన్ని దాటిపోయినటువంటి మహాజ్ఞాని అయిన వాడెవరు ఉంటారో అటువంటి వాడు తప్ప భాగవత ప్రవచనం చెయ్యడానికి అంగీకరింపబడడని వ్యాస భగవానుడు శుకబ్రహ్మని కుమారుడిగా పొందడానికి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శుకబ్రహ్మ కుమారుడిగా వచ్చాడు. ఈ లోకంలో పుట్టుకతో భక్తి జ్ఞాన వైరాగ్యములు పరిపూర్ణంగా కలిగినటువంటి వారు ఇద్దరే ఇద్దరు. మిగిలిన వాళ్ళందరూ కూడా కర్మను అనుభవించడానికి పుట్టారు, సాధన చేత భక్తి జ్ఞాన వైరాగ్యములను పొందారు. కానీ ఇద్దరు మాత్రం అసలు పుట్టుకతోటే వాళ్ళకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు, వాళ్ళకి ఏ విధమైన సంసార సంగము లేదు. అందుకే శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యం చేస్తూ ఆ ఇద్దరి పేర్లు చెప్పారు. ఒకరు వామదేవుడు, రెండవ వారు శుకబ్రహ్మ. వీళ్ళిద్దరి గురించి ఒక తమాషా అయిన మాట అంటూ ఉంటారు. సృష్టికర్త అయిన బ్రహ్మగారు గత జన్మలలో చేసుకున్న పాప ఫలితాల్ని కర్మలుగా అనుభవించవలసినటువంటి అవసరం ఏర్పడితే కొన్ని కోట్ల 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 మంది ప్రాణుల్ని సృజించి విసుగెత్తిపోయి ఎప్పుడు పాపపుణ్యాలు చేయడం మళ్ళీ పుట్టడమేనా, అసలు అలా చెయ్యకుండా పుట్టుకతో మహాజ్ఞానులైన వారిని ఎవరన్నా సృష్టిద్దామని ఆలోచించి సృష్టిస్తే ఆ కోవలో వచ్చిన ఇద్దరు మహాపురుషులు, ఒకడు శుకుడు, వేరొకరు వామదేవుడు. శుకబ్రహ్మ అంతటి బ్రహ్మజ్ఞాని. ఆయన చిలుక యొక్క శిరస్సుతో ఉంటారు, ఎర్రగా ఉంటుంది దాని ముక్కు. భగవత్ కథల్ని చెప్పేటప్పుడు ఎవరి ముఖము రాగరంజితమై ఆ భక్తితో పారవస్యాన్ని పొందుతాడో అటువంటి వాడు శుకబ్రహ్మ. మహాజ్ఞాని. నిరంతరము ఆయన ఆ బ్రహ్మమును అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన లోకము భిన్నము కాదు, ఒకటిగా ఉంటుంది. మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, నేను ఇలా చూపించి నేను అంటాను, నాకు నేను అంటాను. మీరు మాట్లాడేటప్పుడు ఇలా చూపించి నేను అంటారు. మీరు నేను అని అన్నప్పుడు ఇలాగే చూపిస్తారు, లోపల ఉన్నవాడిని చూపిస్తారు. నేను అని ఇలా అనరు, నేను అంటారు. ఇక్కడ ఉన్నవాడు నేను, నాలో ఉన్న నేను, మీలో ఉన్న నేను ఒకటే. అగాధం ఎక్కడొచ్చింది? ఇక్కడికొస్తే నేను, అక్కడది నువ్వుకి నేనుకి మధ్య స్వార్థం, సంసారం వచ్చింది. కాబట్టి ఈ నేను ఆ నేను ఒక్కటే. అందరిలో ఉన్న నేను ఆ నేను తప్ప నేనంటే ఇదొక్కటే కాదు అని తెలుసుకుని అనుభవంలోకి వచ్చిన వాడెవరో వాడు బ్రహ్మజ్ఞాని. నోటితో చెప్పినవాడు కాదు, అది అనుభవంలోకి తెచ్చుకున్నవాడు బ్రహ్మజ్ఞాని. అది శుకబ్రహ్మ. అందుకే శుకుడు ముందు వెళ్ళిపోతున్నాడు, వ్యాసుడు వెనక పరిగెడుతున్నాడు కొడుకు కోసం. పుత్రా పుత్రా అని పిలిచాడు. పుత్రా పుత్రా అని పిలిస్తే వెనక్కి తిరిగి తండ్రి అని ఎవరనాలి? శుకుడు అనాలి. శుకుడు అనలేదు. పక్షులు, చెట్లు, పర్వతాలు అన్నీ ఒక్కసారి పిత్రా పిత్రా అన్నాయి, తండ్రి తండ్రి అన్నాయి. ఎందుకంటాయి? ఇందులో ఉన్న నేను, అందులో ఉన్న నేను, అన్ని నేనులు ఒక నేనని తెలుసుకుని రమిస్తున్నవాడు శుకుడు, బ్రహ్మజ్ఞాని. అందుకే అన్నీ జవాబు పలికాయి. ఎంతటి నిష్కామయోగి ఆయనకు అసలు ఉపాధి భేదాలు ఆయన దృష్టిలోకి వెళ్ళవు. ఎదురుగుండా ఉన్నది ఎవరు ఆయనకేం పట్టదు. ఆయన ఒకనాడు వెళ్ళిపోతున్నాడు, దేవకన్యలు స్నానం చేస్తున్నారు వివస్త్రలై, బట్టలు లేకుండా. శుకబ్రహ్మ వెళ్ళిపోతున్నారు. శుకుడు వెడుతున్నాడు మహానుభావుడు. గబగబా ఒడ్డుకొచ్చి వంగి నమస్కారం చేశారు. శుకబ్రహ్మకి వాళ్ళు దేవతా స్త్రీలా, మనుష్య స్త్రీలా, పురుషులా పట్టదు, వెళ్ళిపోయాడు. వెనక వ్యాసుడు వస్తున్నాడు, పుత్రా పుత్రా అని అరుస్తూ. అమ్మో వ్యాసుడు వస్తున్నాడు, బట్ట కట్టుకోండి అని బట్ట కట్టుకుని నమస్కారం చేశారు. వ్యాసుల వారు తెల్లబోయి, నేను వృద్ధుణ్ణి, శుకుడికి తండ్రిని, నన్ను చూస్తే బట్ట కట్టుకు నమస్కారం చేశారు. నా కొడుకు శుకుడు యవ్వనంలో ఉన్నాడు,
శుకుడు వెళ్ళిపోతుంటే బట్టలు విప్పుకునే నమస్కారం చేశారు. ఏమి ఈ ఆశ్చర్యం అని అడిగాడు. ఎంత గొప్పవాడవైనా వ్యాసుడా, నీవు ఇలా చూసేటప్పటికి లింగభేదాన్ని గుర్తుపడతావు, నీ కొడుక్క తెలియదు, అంతటా బ్రహ్మమే, అందుకే నీ కొడుకు కనబడితే మేము బట్ట కట్టుకోకుండా నమస్కారం చేశామన్నారు. అంతటి మహానుభావుడు. ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఏ ఇంటి ముందు నిలబడడు. ఎందుకు నిలబడడు అంటే నిలబడితే సంఘం వస్తుంది. వాళ్ళు ఎవరో వస్తారు, పరిచయం చేసుకుంటారు, వాళ్ళ పేరు ఒకటి గుర్తుంటుంది, వాడు ఏ ఊళ్ళో ఉంటాడో గుర్తుంటుంది, వాడు ఏం చేస్తుంటాడో గుర్తుంటుంది, గుర్తుంటే వాడు ఇందులోకి చేరాడని గుర్తు. వాడోడు ఇక్కడ కూర్చోవడం మొదలు పెడితే ఈశ్వరుడు ఇలా సర్దుకుంటాడు, ఇంకోడు వచ్చి కూర్చున్నాడు కదా, అలా ఎంతమంది వస్తే ఆయన ఆఖరికి ఇలా కూర్చుంటాడు. ఆయన ఇలా హాయిగా కూర్చోవడానికి ఉండదు, అందుకే ఎవరిని ఇందులోకి రానివ్వడు, సంఘం పెట్టుకోడు, వెళ్ళిపోతూ ఉంటాడు. ఆవు పాలు పితికినంతసేపు ఉంటాడు. ఆయన వెళ్ళిపోతుంటే రాళ్ళేసి కొట్టారు పిల్లలు, ఉన్మాది పిచ్చివాళ్ళలో ఉంటాడు, నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. కోటి సూర్యుల పగిది వెలిగిపోతుంటాడు, బ్రహ్మజ్ఞాని మహానుభావుడు. అటువంటి శుకబ్రహ్మ ఆయన మహాజ్ఞాని కనుక ఆయన వినా భాగవతాన్ని ప్రవచనం చెయ్యగలిగినటువంటి వాడు లేడు. అందుకే భాగవత గ్రంథం గురించి చెప్తూ నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భౌకా అంటారు. ఇది వేదములనబడేటటువంటి చెట్టు యొక్క చివర పండినటువంటి పండు. అంటే ఉపనిషత్తుల యొక్క సారాంశం, వేదాల యొక్క చివర ఉపనిషత్తులు ఉంటాయి, జ్ఞానభాగం, అవి పండు, అవే జ్ఞానము. అది బాగా పండింది, చిలక కొట్టింది. చిలక ఎవరు? శుకమహర్షి. శుకమహర్షి చెప్పిన భాగవతం. ఈ భాగవతాన్ని చిలక కొట్టింది, అందులోంచి రసం కారిపోతోంది, వాగ్రూపంలో వస్తోంది భాగవతం. పట్టి జుర్రేసుకో. ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, వెర్రి ప్రశ్నలేకు. నువ్వు రసజ్ఞుడవై భాగవతాన్ని జుర్రేసుకో అంతే. కాబట్టి ముహురహో రసికా భువి భావుకాహ, భావుకుడవై జుర్రుకో భాగవతాన్ని. అమృతం పాయసం ఇస్తే చేతులతో జుర్రుకుంటావు, చెవులనబడేటటువంటి దొప్పల చేత జుర్రుకుని అనుభవించి జీవితాన్ని సార్థక్యం చేసుకో అన్నారు. అటువంటి శుకబ్రహ్మ చేత ప్రవచనం చేయబడినటువంటి భాగవతమయ్యా ఈ భాగవత గ్రంథం. వ్యాసుని యొక్క నైరాస్యంలోంచి వచ్చిందయ్యా భాగవతం. అంతటి మహాద్భుతమైనటువంటి పురాణం. ఏ భాగవతం విన్నంత మాత్రం చేత ఎన్నో కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి వాసనాబలం కూడా పోతుందో, ఆ హరి కథలు, ఆ పరమేశ్వర వైభవం విన్నంత మాత్రం చేత మనసు సంతోషాన్ని పొందుతుందో అటువంటి భాగవతాన్ని అందిస్తున్నాను మీకు, వినండి అని ఆ మహానుభావుడైనటువంటి సూతుడు నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులకి భాగవత ప్రవచనం చేయడం ప్రారంభం చేశాడు. మన అదృష్టం ఏమిటంటే సంస్కృత భాషకి ఎంత పట్టుందో అంత పట్టుని ఆంధ్ర భాషలోకి తీసుకొచ్చి ఈ భాషకు ఆ శక్తి ఉన్నది. బీజాక్షరములకు ఉండేటటువంటి శక్తిని తనలోకి ప్రవేశపెట్టుకుని లోకుల్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగిన భాష తెలుగు భాష అని నిరూపించారు పోతన గారు.